పీపుల్ నా ఫస్ట్ వాల్గా అయితే రెడీ అయిపోయింది. నిన్నటి నుండి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామా ఈ వీడియో అని చెప్పి. ఇట్స్ ఆల్ అబౌట్ ఈ ఇయర్ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది. బట్ ముందైతే హాస్టల్లో ఉంటున్నా కదా, ఎట్లా సెలబ్రేట్ చేయడం అసలు అవుతుందా లేదా వినాయక చవితి చేసుకోవడం అనుకున్నా. బట్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్న ఇయర్ అయితే లేవగానే బ్రష్ చేసేసి ఈరోజు అసలే ఫెస్టివల్ మంచి టిఫిన్స్ పెడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ప్లేట్ పట్టుకొని కిందకి పోయిన మెస్కి టిఫిన్ చూడగానే అబ్బా అనుకున్నా. ఎందుకంటే అక్కడ ఉన్నది పులిహోర ఫేవరెట్. అసలు పులిహోర ఎవరికి ఫేవరెట్ ఉండదు చెప్పండి. పందిరి అయితే సూపర్గా డెకరేట్ చేశారు. మేము ఎప్పుడెప్పుడు వస్తాడా వినాయకుడు అని వెయిటింగ్. బట్ ఈలోపే అలా లంచ్ టైం కూడా అయిపోయిందనమాట. అయితే ఆలు కర్రీ అండ్ బూరెలు చేశారు. బూరెలు ఈరోజు స్పెషల్ వినాయక చవితి అని చెప్పేసి. మేమైతే మా ఆంధ్ర సైడ్ వాటిని బూరెలు అంటాం. తెలంగాణ రూమ్మేట్స్ ఏమో వాటిని పుణుకులు పూర్ణాలు అంటారని చెప్పి మాతో ఫైట్ చేశారు. ఏమంటారు మీ ఏరియాలో వాటిని ఏమంటారు బూరెల్ని కమెంట్ చేయండి చూద్దాం. అయితే తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాం, కానీ ఇంకా వినాయకుడిని తెచ్చి మండపంలోనైతే పెట్టలేదు. మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మార్నింగ్ నుండి. సో ఈలోపు రెడీ అయ్యి నేనైతే మంచిగా రీల్స్ అండ్ ఫొటోస్ తీసుకున్నాను. ఫైనల్లీ హియర్ ఈజ్ అవర్ గణేశుడు. అసలు మండపంలో తెచ్చి పెట్టగానే హాస్టల్ అంతా కలొచ్చేసింది అనమాట. చూడండి ఎంత బుజ్జిగా నిండుగా ఉన్నారో. అసలు ఈవినింగ్ 6:30 అయిపోయింది, కానీ పూజ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. మేము పంతులు గారు వస్తారని వెయిట్ చేసాం మార్నింగ్ నుండి. బట్ అతను వచ్చేటప్పటికి 9 అవుతుందని చెప్పేసరికి ఇంకా మా హాస్టల్ ఓనరే స్టార్ట్ చేశారనమాట. దట్టు అట్లా యూట్యూబ్లో పెట్టి వీడియో ఇంకా మేమే చేసేసుకున్నాం పూజ. పంతులు గారిని అయ్యగారు అంటారంట ఇక్కడ తెలంగాణ వాళ్ళు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, అయ్యగారు ఇంకా రాలేదా అంటే తర్వాత పంతుల్ని పూజారినే అయ్యగారు అంటారని అర్థమైంది. యూట్యూబ్లో అలా మంత్రాలు చదువుతుంటే వెనకతల మేము కూడా మంచిగా మొత్తానికి పూజ అంతా కంప్లీట్ చేసాం ఆ మంత్రాలు చదువుతూ. పూజ అవ్వగానే అందరూ మంచిగా ఫోటో సెషన్ అనేది ఉంటుంది కదా, మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నారు. నేను కూడా మన వాల్గ్లో యాడ్ చేద్దామని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ అండ్ స్వీట్ పెట్టారు. మేము అది తినేసి రూమ్కి వెళ్ళి పడుకుందామని డిసైడ్ అయ్యాం. కానీ బయట డీజే మామూలుగా లేదనమాట. అంటే హాస్టల్ బయట కూడా ఒక వినాయకుడిని పెట్టారు స్ట్రీట్లోని. సో అక్కడైతే మ్యూజికల్ చైర్ కండక్ట్ చేశారు. ఇంకా కిందకి వెళ్ళాక ఎంజాయ్మెంట్ మామూలుగా లేదనమాట. ఈ పిల్లల గోల డ్యాన్స్ అసలు ఇవన్నీ అయితే మామూలుగా వేయలేదు. డ్యాన్స్ ఇవన్నీ ఎవరో నాకు తెలియదు. వీడియో తీసా మంచిగా వేసాడు వాళ్ళలో పెట్టుకుందామని చెప్పేసి. ఇంకా అయితే మంచిగా ఎంజాయ్ చేసిన మొత్తం ఈ వినాయక చవితి అంతా. ఇదే స్ట్రీట్ వినాయకుడు. దూరం నుండి సరిగ్గా తీయడం అవ్వలేదు, బట్ ఏదో తీసా అంతమంది జనంలోని. ఈ ఇయర్ వినాయక చవితి నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నా అన్నది నా ఫస్ట్ వాల్గా తీద్దాం అనుకున్నాను. ఫైనల్లీ మీతో షేర్ చేసుకున్నాను. ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్ ఏం చేస్తారంటే, నేను లాస్ట్గా అడుగుదాం అనుకున్నా, నాకు కూడా డౌట్ ఉంది. ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిఫై అవుతుందని కూడా. వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే నిందలు వస్తాయి అని అంటారు కదా, దానికి రీజన్ ఏంటి అన్నది ఎవరికైనా తెలిస్తే కమెంట్ అయితే చేయండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ.